మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతులు ప్రారంభమయ్యాయి. 7వ బ్లాక్లో స్ట్రక్ అయిన 8 గేట్లు ఎత్తేందుకు అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే 14వ గేటును ఎత్తేశారు. డ్యామ్ సేఫ్టీ అధికారుల ఆదేశాలతో మరమ్మతులకు సన్నద్ధమయ్యారు. గేట్ల వద్ద పేరుకున్న ఇసుక బురద తొలగించనున్నారు. వరదలు వచ్చేలోపే మరమ్మతులు పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. అన్నారం బ్యారేజీ ఎగువ భాగంలో కాంక్రీట్ బ్లాక్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతులు ప్రారంభమయ్యాయి. 7వ బ్లాక్లో స్ట్రక్ అయిన 8 గేట్లెత్తేందుకు అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే 14వ గేటును ఎత్తేశారు. డ్యామ్ సేఫ్టీ అధికారుల ఆదేశాలతో మరమ్మతులకు సన్నద్ధమయ్యారు. గేట్ల వద్ద పేరుకున్న ఇసుక బురద తొలగించనున్నారు. వరదలు వచ్చేలోపే మరమ్మతులు పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. అన్నారం బ్యారేజీ ఎగువ భాగంలో కాంక్రీట్ బ్లాక్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ రిపేర్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతులైతే ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. ఈ రిపేర్స్ ఎంతవరకు వచ్చాయి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం అదేవిధంగా ఇరిగేషన్ శాఖ పూర్తి స్థాయిలో అయితే మేడిగడ్డ పనులకు ముమ్మరం ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఇప్పటికే 7వ బ్లాక్ అంటే కుంగిపోయినటువంటి మేడారం అంటే మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి పిల్లల కుంగివాటుకు ఆస్కారమైనటువంటి 7వ బ్లాక్లోని 19, 20, 21 ఈ 3 పిల్లల దగ్గర బురద అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి వ్యర్థాలంతా కూడా తీసే పనిలో కూడా అధికారులు ఉన్నారు. ఇప్పటికే 14 గేట్లు కూడా ఎత్తడం జరిగింది. మరో 8 గేట్లు ఎత్తేసేందుకు కూడా ప్రభుత్వం అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే సన్నద్ధత చేస్తున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు స్పష్టం చేసింది, తాత్కాలిక మరమ్మతు చేయాలి. వర్షాకాలం ప్రారంభం కంటే ముందుగానే ఈ యొక్క మేడిగడ్డ దగ్గర నీరు నిల్వ ఉండే విధంగా చేసుకోవాలి. ఎందుకంటే నీరు నిల్వ ఉండినట్టే డ్యామేజ్కి ప్రమాదం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తాత్కాలిక ఏర్పాట్లు కానీ లేకపోతే పూర్తి స్థాయిలో కూడా దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలనిపోయినా కాపర్ డ్యామ్ కానీ లేకపోతే ఎగువ ప్రాంతంలో నీరు డైవర్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలని కూడా ఎన్డీఎస్ఏ తమ మధ్యంతర రిపోర్ట్లో స్పష్టం చేసింది. అంతేకాకుండా అన్నారం సంబంధించిన బ్యారేజ్కు ముందు కూడా రాక్ ఫీల్డ్ను కూడా ఏర్పాటు చేయాలని కూడా ఎన్డీఎస్ఏ తాత్కాలిక రిపోర్ట్లో పేర్కొన్న నేపథ్యంలో ప్రభుత్వం అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఒక మరమ్మతులు చేసే పనులు యుద్ధ ప్రాతిపదికన మొదలు పెడుతున్నారు. ఇప్పటికే ఎగువ అంటే గోదావరి ఎగువ ప్రాంతం నుంచి వర్షాలు పడుతున్న నేపథ్యంలో కిందికి వాటర్ వస్తూ ఉన్నాయి. మరోవైపు ఇతర అంటే మహారాష్ట్ర నుంచి కూడా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షాకాలం కంటే ముందుగానే ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ఈ 3 పిల్లర్లకు సంబంధించిన 7వ బ్లాక్లో ఉన్నటువంటి వాటిని కూడా రిపేర్ చేయాలని కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెప్పింది. ఈ రిపోర్ట్ ఆధారంగా ఇరిగేషన్ శాఖలు అయితే ముమ్మరమైనటువంటి అవి చేస్తున్నారు, రిపేర్లు చేసే పనిలో ఉన్నారు. అదే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఒకటి చెప్పడం జరిగింది, తాత్కాలిక రిపేర్ చేసినా కూడా ఉంటుందన్నటువంటి గ్యారంటీ లేదని కూడా వాళ్ళు కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ప్రభుత్వం అయితే సాధ్యమైనంత వరకు కూడా డ్యామేజ్ కాకుండా ఉండే విధంగా అయితే ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఉన్నటువంటి 7వ బ్లాక్లో ఉన్నటువంటి ఈ 8 పిల్లర్లకు సంబంధించినటువంటి గేట్లు కూడా మొన్నటిదాకా ఎప్పుడైతే పిల్లలు కిందికి కుంగాయో మొత్తం గేట్లన్నీ కూడా స్టక్అప్ అయిన పరిస్థితి ఉంది. వాటన్నిటి కూడా తొలగిస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. సో ఈ సాయంత్రం కల్లా మొత్తం కూడా 8 గేట్లు ఎత్తే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే 14 గేట్లు ఎత్తివేయడం జరిగింది. తద్వారా అక్కడ ఉన్నటువంటి ఇసుక అదేవిధంగా బురద సంబంధించినటువంటి అన్ని అంతా కూడా డ్యామేజ్ అయింది. అక్కడ మొత్తం స్టాగ్నెట్ అయింది. దాన్ని అంతా కూడా తీసే పనులు కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. సో ఒక విషయం మొత్తం స్పష్టంగా అర్థమవుతుంది, వర్షాకాలం కంటే ముందుగానే మేడిగడ్డ సంబంధించిన బ్యారేజ్కు సంబంధించిన తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు గాను ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. మరోవైపు నిన్న కేబినెట్ సమావేశంలో కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో జియో స్టాటిస్టికల్ సంబంధించినటువంటి సర్వే అదేవిధంగా మిగతా కొన్ని నిపుణులైనటువంటి కమిటీతో కూడా ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వారు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. కేంద్ర జలశక్తి అధికారులతో మాట్లాడిన తర్వాత నిపుణుల కమిటీ వేసే అవకాశం అయితే కనబడుతుంది. అంతకంటే ముందుగానే ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా
మాత్రం తాత్కాలిక రిపేర్లు అయితే ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటికే 14వ గేటు కూడా ఎత్తివేయడం జరిగింది. మరో 8 గేట్లు ఎత్తవలసిన అవసరం ఉంది. మొన్నటిదాకా కూడా బాగా అంటే పిల్లలు కుంగిపోవటం ద్వారా అక్కడ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయింది. సో గేట్లు ఎత్తడం అన్నది చాలా కష్టసాధ్యమైన పరిమాణంతో కట్టర్ల ద్వారా దాన్ని తొలగిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఆ విషయంగా ఇప్పటికే అధికారులు అయితే పూర్తిగా కసరత్తు చేస్తున్నారు. సో ఏదైనప్పటికీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం అయితే చర్యలు మరింత వేగవంతం చేసింది. ఈ రిపేర్లన్నీ ఎల్ఎన్టీ సంస్థనే చేపడుతోందా? ఈ రిపేర్స్ అన్నీ కూడా ఒకవేళ పూర్తి చేసినట్లయితే అవి ఉపయోగంలోకి వచ్చే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి? సో ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా స్పష్టం చేసింది రేఖ. ఎందుకంటే ఒకవేళ మీరు తాత్కాలిక రిపోర్ట్గా చేసినా కూడా లేకపోతే పూర్తి స్థాయి చేసినా కూడా అవి గ్యారంటీగా నిలబడుతున్నటువంటి గ్యారంటీ మేము ఇవ్వలేమని కూడా వాళ్ళే స్పష్టం చేయడం జరిగింది. సో ఒకవేళ చేసినా దానిపైన గ్యారంటీ లేదు, చేయకపోయినా గ్యారంటీ లేదు. సో అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం చాలా పూర్తి స్థాయిలో అయితే దీన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగపరచకుండా సాధ్యమైనంత వరకు దాన్ని రిపేర్ చేసే పనిలో ఉంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా అదే ఇచ్చింది కనుక ఆ మానవ ప్రయత్నంగా మాత్రం అధికార ప్రయత్నంగా మాత్రం వాళ్ళు చేస్తూ ఉన్నారు. డెఫినెట్ దీన్ని ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళే పూర్తి స్థాయిలో బాధ్యత వహిస్తున్నారు, వాళ్ళే చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ సహకారంతో ఎల్ఎన్టీ కంపెనీ కోఆర్డినేషన్తో అయితే ప్రస్తుతం అయితే పనులు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే 8 గేట్లు ఎత్తేసింది కూడా. కొన్ని గేట్లు మొత్తం కూడా బాగా లోపలికి కుంగిపోవడంతో అవి తీయడం అన్నది చాలా కష్టసాధ్యమవుతున్న కట్టర్ ద్వారా మిషన్ కట్టర్స్ ద్వారా దాన్ని తీస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. సో ఎంతవరకు కుంగింది, దాని దగ్గర ఉన్నట్టు ఇసుక మేట అదేవిధంగా బురద అంతా కూడా అక్కడ జామ్ అయిన పరిస్థితి ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో తొలగించిన తర్వాత ఎంత లోతు వరకు కూడా అది లోపలికి సింక్ అయిందన్న విషయాలపైన అధికారులు అయితే ఒక లెక్కకు వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఈ యొక్క అంటే ముందు కూడా ఇప్పుడు ఎగువ ప్రాంతాల్లో ప్రాణహిత నుంచి కూడా నీరు ఎక్కువగా గోదావరిలోకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మహారాష్ట్ర ఎగువ ప్రాంతాలు కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో గోదావరి వరద ప్రభావం కూడా పెరిగే అవకాశం ఉంది. వర్షాకాలం కంటే ముందుగానే ఒక కాపర్ డ్యామ్ నిర్మించాలి. అదేవిధంగా అన్నారం బ్యారేజ్ కూడా రాక్ ఫీల్డ్ను నిర్మించే లక్ష్యంగా కూడా ప్రభుత్వం అయితే ఇరిగేషన్ శాఖలు అయితే వాళ్ళే ప్రయత్నం అయితే ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పనులు మాత్రం చాలా శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. సో ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా వాళ్ళు ఏ విధమైనటువంటి సూచనలు ఇచ్చారో ఆ విధమైనటువంటి సూచనలకు అనుగుణంగా ఇరిగేషన్ శాఖలు అయితే కసరత్తు ముమ్మరం చేశారు. ఒకటి మాత్రం నిజంగా చెప్పవచ్చు, ఒక నిపుణుల కమిటీ వేసేందుకు కూడా అంటే ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్టుకు ఆధారంగా మళ్ళీ సంబంధించిన ఎక్స్పర్ట్ కమిటీ వేయబోతున్నారు. దాంట్లో జియో సంబంధించినటువంటి స్టాటిస్టికల్ సంబంధించినటువంటి అంటే జియోలజికల్ సంబంధించినటువంటి సర్వే చేయాల్సిన అవసరం ఉంది. పూణేలో ఒకటి ఉంది, హైదరాబాద్లో మరొకటి ఉంది. ఇట్లాంటి కొంత డ్యామ్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళందరితో ఒక కమిటీ వేసేందుకు కూడా ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టుగా మనకు నిన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. వారందరూ కూడా దానిపైన కూడా రెక్టిఫై చేయాలంటే ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్న తర్వాతనే మళ్ళీ అంటే ముందుకు వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి 2-3 రోజుల్లో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. కేంద్ర జలశక్తి సంబంధించిన అధికారులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ వేయబోతున్నారు. తర్వాత డ్యామ్ ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుంది దానిపైన కూడా కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనకైతే అక్కడ మేడిగడ్డ దగ్గర పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా అక్కడ తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. ఇప్పటి వరకు 14వ గేటు ఎత్తివేసినటువంటి అధికారులు మరో 8 గేట్లు అంటే 7వ బ్లాక్లోని 8 గేట్లు ఎత్తేసింది కూడా రంగం సిద్ధం చేశారు. అక్కడ మట్టి ఇసుక మేటలు కూడా తొలగించే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉన్నారు. రేఖ సాదిక్ అయితే 14వ గేట్ ఎత్తడానికే చాలా కష్టపడ్డారు అధికారులంతా కూడా. మరి ఇంకా 8 గేట్లు ఎత్తాలి అంటే ఒక్కో గేట్ ఎత్తడానికి సుమారుగా 4 నుంచి 5 గంటల సమయం కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు 8 గేట్లు ఎత్తే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఛాన్సెస్ ఉన్నాయా? ఛాన్సెస్ తక్కువ ఉంటాయి రేఖ. ఎందుకంటే మిషన్ కట్టర్స్ ద్వారా కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ మొత్తం బ్లాకులు మొత్తం 85 సంబంధించిన పిల్లలు మొత్తం ఉన్నాయి గోదావరికి సంబంధించి. దాంట్లో ఒక గేటు కనుక మనకు డిటోనేటర్స్ పెట్టినా లేకపోతే పేలుడు సామాగ్రి పెట్టినా కూడా ఇతర సంబంధించిన పక్కకు ఉన్నటువంటి పిల్లలకు ప్రమాదం ఉంటుంది కనుక దాన్ని మాన్యువల్గానే కటింగ్ చేయాలని కూడా అధికారులు అయితే ఇప్పటికే స్పష్టం చేసిన దాని మీద దాన్ని మెల్లిమెల్లిగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో గ్యాస్ కట్టర్స్తోని కూడా పూర్తి స్థాయిలో కూడా ఇతర పిల్లర్లకు ఎక్కడ దెబ్బతినకుండా అదేవిధంగా వాటిపై ప్రభావం పడకుండా గ్యాస్ కట్టర్స్తోని కూడా అయితే ఈ గేట్లను ఎత్తేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. 14వ పిల్లర్లు 14 సంబంధించిన గేటు 14వ నంబర్ సంబంధించిన గేటు మాత్రం తొలగించడం జరిగింది. ఇంకా 8 గేట్లు తొలగించాల్సిన అవసరం ఉంది. ఇది 7వ బ్లాక్ పూర్తి స్థాయిలో కూడా కుంగిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అవన్నీ తీస్తే తప్ప దాన్ని అక్కడ పనులు ముమ్మరం చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే అక్కడ ఇసుక మేట అదేవిధంగా మట్టి
రేగడి మట్టి ఇవంతా కూడా బాగా అక్కడికి స్టోర్ అయి ఉన్నది కనుక దాని అంతా తీసివేసే క్రమం చేస్తూ ఉన్నారు. ఆలోపుగా ఇది గ్యాస్ కట్టర్స్ ద్వారా గేట్లను కటింగ్ చేసే పనిలో కూడా అధికారులు అయితే ఉన్నారు. సో చూడాలి మరి 8 గేట్లు పెట్టడానికి ఎంత సమయం పడుతుంది. ఒక్కొక్క గేటు ఒక్కొక్క రకమైనటువంటి పారామీటర్స్ ఉన్నాయి కనుక ఇతర సంబంధించినటువంటి పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాటికి ప్రమాదం జరగకుండా అయితే అధికారులు అయితే కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నారు. డ్యామ్ సేఫ్టీ అధికారులు అదేవిధంగా ఇతర దేశాల్లో అవలంబించిన